వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. ఎంతగానో సూర్యాపేట ప్రజలంతా కూడా ఆదరిస్తా ఉన్నారు ఏదైతే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమాన్ని. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే విధంగా అడుగులేయాలని కూడా అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక వాని కుట్ర వీని కుట్ర వాడి కుట్ర చేసిండు వీడి కుట్ర చేసిండు అనేటువంటి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. మీరు కూడా సమాచారాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరంతా కూడా ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నా. ఇక ఎవరో కేసీఆర్ కుట్రో, రేవంత్ రెడ్డి కుట్రో, కేటీఆర్ కుట్రో, జగదీష్ రెడ్డి కుట్రో, రామిరెడ్డి దామోదర్ రెడ్డి కుట్రో, సంకినేని వెంకటేశ్వరరావు కుట్రో చేసిర్రు, ఛానల్ పైన రిపోర్ట్లు కొడుతుర్రు, స్ట్రైకులు కొట్టిస్తుర్రు. ఇవన్నీ అబద్ధాలు కూతలు పూయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను ఇప్పటి వరకు కూడా నిజాయితీగా ప్రతి పైసా నా సొంతంగా పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నా. ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ఎక్కడ సమస్య ఉన్నా సరే గత 3 ఏళ్లుగా మీరంతా కూడా చూస్తా ఉన్నారు నన్ను. సూర్యాపేట నియోజకవర్గం అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అనేక సమస్యలపైన నేను ప్రత్యేకంగా నా సొంత డబ్బులతో, అంటే మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బుతోటి, నా సొంత డబ్బులతోటి నేను పెట్టుకుంటా మీ అందరికి కూడా సమాచారాన్ని అందిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి దగ్గరికి కూడా వెళ్ళబోతా ఉన్నా. మీ అందరి మన్ననలను పొందుతా ఉన్నటువంటి పరిస్థితి మీరంతా చూస్తా ఉన్నారు. ఏదో వాడు కుట్రలు చేసిండు వీడి కుట్రలు చేసిండు అనేటటువంటి అబద్ధ కూతలు పూయాల్సినటువంటి అవసరం నాకు లేదు. అట్లాంటి కూర్చున్న వాళ్ళంతా ఇవాళ జనాల గుండెల్లో వాళ్ళ పరిస్థితి ఏంది అని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక చాలా వరకు కూడా ఏమనుకుంటారంటే ఇక పలానా శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఎవరిని వీడిని విమర్శించట్లేడు, వాడిని ఎందుకు తిట్టట్లేడు అనేటటువంటి అంశం చాలా మంది కూడా నన్ను చాలా సార్లు కూడా అడిగారు. కానీ ఒకసారి దాచుకున్నటువంటి అభిమానం గాని వ్యక్తపరిచినటువంటి అభిమానం గాని ఎప్పటికీ చెరిగిపోతుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మారదనన్న ఉద్దేశంతో నేను ఎటువంటి తప్పు మాట కూడా అనలేకపోతా ఉన్నా, అనట్లేను కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరంతా గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటా ఉన్నాం. ముందుగా గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఇది నమస్తే తెలంగాణ నిన్న మన జనార్దన్ ఏదైతే విద్యార్థి నాయకుడు ఎంతగానో క్లియర్ గా చెప్పిండో, ఇక కలర్ లేడానికి వచ్చినాయి చూడాలి మీరు. నిన్న నమస్తే తెలంగాణ పేపర్ ఇన్ని రోజులు రంగులు మొత్తం వచ్చింది పేపర్. నిన్న ఏం చేసిరంటే 21వ తారీఖు బ్లాక్ అండ్ వైట్ పేపర్ లో ఇక షేడ్ అయ్యేట్టుగా కలర్ క్వాలిటీ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఇది నిన్న మన జనార్దన్ సూటిగా అడిగిండు, ఏమమ్మా చిత్రాల చిన్నమ్మ ఏమైంది నీది, నీ పరిస్థితి ఏంది, కలర్లని రంగులని మారుస్తా ఉన్నావేంది, ఇక పైసలు లేవా, అధికారం పోయింది అని చెప్పి బడ్జెట్ తగ్గించుకుంటా ఉన్నారా అని విమర్శించిన తర్వాత దెబ్బకు మళ్ళా ఇవాళ కలర్లు ప్రింట్ అయింది. కలర్లుగా సమస్యలన్నీ కూడా వార్తా రూపంలో వస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా మీరు రంగుల్లోనే ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ కూడా తెలపాల్సినటువంటి అవసరం, ప్రజలందరికీ కూడా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నమస్తే తెలంగాణ సేవలు ఎంతో అవసరం ఉన్నాయి కాబట్టి ఇట్లనే కలర్లుగా ప్రజా సమస్యలు పెద్దగా వేయాల్సినటువంటి అవసరం, అంటే స్టేట్ మెయిన్ పేజ్ ఎట్లా వస్తుందో దానికన్నా 2 నింతలు ఎక్కువనే సూర్యాపేట జిల్లా ఎడిషన్ వచ్చే విధంగా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నిన్న మన జనార్దన్ ఏదైతే చెప్పిండో ఒక మాటతోటే ఇవాళ రంగులన్నీ మారిపోయినాయి. ఇట్లే ఉంటది మరి 7200 న్యూస్ అంటే. సూటిగా అడిగింది కాబట్టి క్లియర్ గా వచ్చింది కదా. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలకు వెళ్దాం. అసెంబ్లీలో విద్యుత్ మండలు యాదాద్రి పవర్ ప్రాజెక్టు పైన న్యాయ విచారణ. అసలు జగదీష్ రెడ్డి ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు కౌంటర్లు మామూలుగా ఇస్తలేడు కానీ చాలా వరకు కూడా చూస్తా ఉన్నారు ఎగ్జైటింగ్ గా, చాలా మంది చూసారు. మరి అసలు చూడాలి మరి ఏం జరుగుతుంది. మరి ఇవన్నీ విచారణలకు కేవలం అసెంబ్లీలో డైలాగులకే పరిమితం అవుతుందా, నిజంగా వాస్తవంగా ఎంక్వైరీలు జరిగి, ఎందుకంటే ఆ కమిషన్ వేసినంత మాత్రం ఎమ్మటే అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఎంత సమయం పడుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా తొందరగా విచారణలు చేస్తారా చేయరా అనేటటువంటి అంశాన్ని. విద్యుత్ కొనుగోలు కాంట్రాక్టులతో పాటు దామర్చర్ల నిర్మాణంలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్రాజెక్టు పైన న్యాయ విచారణ చేస్తామని సీఎం ప్రకటించడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఈ చర్చ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాదోపవాదాలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అవినీతి ఆరోపణలకు మంత్రి జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించి న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. కాగా గురువారం అసెంబ్లీలో కోమటిరెడ్డి బ్రదర్స్ హాట్ కామెంట్స్, విద్యుత్ చర్చ అంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సంస్థల చుట్టూ తిరగడం ప్రధానం సంతరించుకుంది. ఇది మొత్తానికి దీనికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఇచ్చారు. జగదీష్ రెడ్డి అయితే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తనపై ఇప్పటివరకు ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. దీనిపై సిట్టింగ్ జడ్జితోనైనా కమిషన్తోనైనా విచారణ చేయించవచ్చు. మా ప్రభుత్వ హయాంలో 1/2 ఎకరం సాగు భూమి కూడా ఎండలేదు. విద్యుత్ సరఫరా
కావడం లేదని ధర్నాలు చేసే అవకాశము రాలేదు. ఒక్కరోజు కూడా పవర్ హాలిడే అంశం ఉన్నంత ఉత్పన్నం కాలేదు. ఈ సభలో సభ్యులకు అప్పు ఉన్నట్టుగా విద్యుత్ సంస్థలకు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నంత మాత్రాన చెడ్డవాళ్ళం అయిపోము. అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. న్యాయ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందుకు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. 5 ఏళ్లుగా ఆధారాలు లేని అసంబద్ధత ఆరోపణలు వారు బయట చేస్తుంటే పట్టించుకోలేదు. కావాలనే ఓపికగా 5 ఏళ్లు ఎదురు చూశా. ఇప్పుడు రికార్డెడ్గా దొరికారు. వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే వారు శిక్ష విధించుకోవాలి. అంటే వాళ్ళ ఎవరైతే ఆరోపణలు తప్పని తేలితే మాత్రం శిక్ష మీరే విధించుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. మరి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మాజీ మంత్రి జయేష్ రెడ్డి గారు. ఎందుకంటే మీరైతే సవాల్ అయితే విసిరారు, మరి సవాల్ను వాళ్ళు కూడా స్వీకరించి మీరు ఏదైతే చెప్పారో మరి ముఖ్యమంత్రి కూడా క్లియర్గా అదే చెప్తా ఉన్నాడు. ఏది 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ 8 ఏళ్లైనా పూర్తి కాలేదు. దీనిపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం. రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపైన విచారణ జరిపిస్తాం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో ఉద్దేశాలను వెలికితీసేందుకు దర్యాప్తు చేయిస్తాం. విచారణ చేయాల్సిందిగా ఇప్పుడే అధికారులను ఆదేశిస్తున్నా. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సైతం న్యాయ విచారణ కోరుతా ఉన్నారు. దానికి అనుగుణంగానే దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ కన్మరు అవుతుంది. జయేష్ రెడ్డి గారు మీరు న్యాయ విచారణ డిమాండ్ చేశారు, మేము చేయాల్సింది మీరే చేశారు. మీ సీఎం స్పందించి విచారణకు మా సీఎం స్పందించి విచారణకు ఆదేశించారు. ఇప్పుడు మేము ఏం చేసేది చూపిస్తాం. మీరు చేసిన తప్పులను తడక ఏదైతే ఉందో అది తప్పకుండా కూడా బయటికి తీసుకొస్తాం. వీళ్ళను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ అని పదే ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో తెలంగాణలో కనుమరుడు అవడం ఖాయం. విచారణ నివేదిక బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. వీళ్ళను బ్రహ్మదేవుడు కూడా కాపాలేడంటుండు. మరి రాజగోపాల్ రెడ్డి అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని అయితే ఇక బ్రహ్మదేవుడు కూడా కాపాలేడని చెప్తుండు. మరి ఎందుకంటే వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. మీరేనే కాదు, వాళ్ళే కాదు, ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం మరి ఖచ్చితంగా ఎవరు కూడా కాపాడలేరని చెప్తా ఉన్నాడు. జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభాకర్ రావు దోచిపెట్టాడు. దొంగలు అంటే భుజాలు తడుముకుంటాడు. దొంగలంటే మాత్రం భుజాలు తడుముకుంటున్నారు. ఎవరు ఎంత తిన్నారో అంతా గక్కిస్తాం, వదిలేస్తామా? టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో 20,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇందులో మాజీ మంత్రి జయేష్ రెడ్డికి 10,000 కోట్లు తిన్నారు. ఆనాడు పవర్ లేని మంత్రి జగదీష్ రెడ్డి, అంతా ప్రభాకర్ రావే చూసుకునేవారు. జగదీష్ రెడ్డి అప్పుడు ఒక సబ్ కాంట్రాక్టర్ లాగా బుక్ల పైన హైదరాబాద్లో ఎందుకు దాచిపెట్టారు? సబ్ కాంట్రాక్టరు లాగ్ బుక్లు ఎందుకు హైదరాబాద్లో దాచిపెట్టిరని కూడా అంటా ఉన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాడు, మరి లాగ్ బుక్లు ఎందుకు దాచిపెట్టిరు? ఒక కాంట్రాక్ట్ లెక్క వ్యవహరించండి. 20,000 కోట్ల స్కామ్ జరిగింది. అందులో 10,000 కోట్లు జయేష్ రెడ్డి తినడానికి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి చూడాలి, మరి విచారణలో మరి 10,000 కోట్లు తీస్తారని, మరి 20,000 కోట్లు కూడా తిన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వేచి చూస్తే మాత్రం సమయం కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం. ముక్కోటికి సర్వం సిద్ధం. 23న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మఠపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు అనేటటువంటి వార్త కూడా ప్రధానంగా వచ్చింది. ఇది ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నది. మరి ఏకాదశి ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో చూడాలి. మరి హామీలు అమలు చేసి తీరుతాం. సిపిఐ జిల్లా ప్రతినిధుల బృందానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినటువంటి సిపిఐ జిల్లా నాయకులకు ఏదైతే గెలుపొందిండో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిపిఐ జిల్లా నాయకులు కలిసిన తర్వాత వాళ్ళకి హామీలైతే నెరవేర్చి తీరుతామని కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఎంతవరకు నిరూపిస్తారు, ఎంతవరకు హామీలు నెరవేర్చుకుంటారు అనేటటువంటి అంశాన్ని. గంజాయి నిర్మూలనకు భాగస్వామి కావాలి ఎస్పీ సూర్యాపేట క్రైమ్. జిల్లాలో గంజాయి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని ఎస్పీ రాహుల్ హెగ్దే అన్నారు. ఇది గంజాయి నిర్మూలనకు ప్రతిరోజు కూడా ఎస్పీ గారు హెచ్చరిస్తా ఉన్నారు. అట్లాంటి అక్రమాలు కూడా ఏమీ జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటాం. గంజాయి రహిత సూర్యాపేటను తీసుకొస్తామని కూడా స్పష్టంగా ఎవరైతే ఆ దిశగా అడుగులేస్తారో మీకు ఉన్నటువంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు అయింది అనేది చూడాలి. ఖచ్చితంగా మీరు కూడా ఎవరైతే గంజాయికి బానిసలైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే మాత్రం ఖచ్చితంగా పోలీసు వారికి సంప్రదించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా అట్లా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది.
మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీసులు. ఏదైతే నేరేడుచర్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్త, అవిశ్వాస తీర్మానం పెడుతూ ఏదైతే కలిసిరో దానికి సంబంధించినటువంటి వార్త, అవిశ్వాసానికి అయితే నోటీసులు మంజూరైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. హుజూర్నగర్ అవిశ్వాసంపై కేవియట్. హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకుల నాగేశ్వరరావుపై అవిశ్వాసానికి సంబంధించి 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్ న్యాయస్థానానికి కేవినెట్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు, హుజూర్నగర్ మున్సిపల్ కోర్టులో ఆయన కేవియట్ దాఖలు చేయడంతో అవిశ్వాసంపై చకచక పావులు కదులుతున్నాయి. హుజూర్నగర్ ఇది నేరేడుచర్ల హుజూర్నగరే కాదు, త్వరలో సూర్యాపేటది కూడా రాబోతా ఉంది. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం రాబోతా ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం, ఏదైతే విశ్వాస వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పటికే కౌన్సిలర్లంతా కూడా రహస్య ప్రదేశాలలో చర్చలు జరుపుతూ ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సూర్యాపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి స్వల్ప తేడాతోటి ఓడిపోవడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముందుగా ఈ రెండు పక్కన పెడితే సూర్యాపేటలో అయితే ఖచ్చితంగా ఈ రెండు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రెండు కూడా అవిశ్వాసం పెట్టేటటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఆ చర్చలు సఫలమైతే అసలు ఆ చర్చల్లో ఏం నడుస్తా ఉందన్నది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో పాల్గొన్న వారు ఎవరు అనేటటువంటి అంశం కూడా చాలా ఎగ్జైటింగ్ గా సూర్యాపేట ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. మరి ఆ కండవాలు మార్చబోతున్నటువంటి ఆ నాయకులు ఎవరు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి మంత్రి ఒక పక్కన అక్కడ అసెంబ్లీలో వాదిస్తా ఉంటే, వీళ్ళేమో రహస్య ప్రదేశాలలో కూడా చర్చలు జరుపుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి మారబోయేది ఎవరు, మారుతున్నది ఎవరో చూడాలి. మరి కొద్ది రోజుల్లో తేలబోతా ఉన్నది. అది మొత్తానికైతే రమేష్ రెడ్డి, ఇటు దామోదర్ రెడ్డి మొత్తానికైతే క్లియర్ గా ఫైట్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూడాలి ఎంతవరకు మరి చేజిక్కించుకుంటున్నటువంటి అంశాన్ని. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి కలెక్టర్. ఓటర్ జాబితాలో సవరణలపై భాగంగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు సంబంధిత అధికారులతో ఆదేశించారని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలపై కమిటీల పర్యవేక్షణ ఏదైనటువంటి వార్త నల్గొండ జిల్లాకు యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా చూసుకోవచ్చు. విలీన విఆర్ఏల ఇక్కట్లు అనేటటువంటి వార్త కూడా క్లియర్ చూసుకోవచ్చు. 4 నెలలుగా అందని వేతనాలు, కొత్త ప్రభుత్వంపైనే ఆశలు, ఉద్యోగాలు గుర్తించిన వేతనాలు రాక విలీన గ్రామాల్లో రెవెన్యూ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఆ దిశగా ఎదురు చూస్తా ఉన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులను ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి వారిని వివిధ శాఖల్లో విలీనం చేశారు. కాగా నాటి నుంచి 4 నెలలుగా కూడా వేతనాలు రావట్లేదని వార్త కూడా అడగుడుకు సంబంధించినటువంటి వార్త. అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించింది. క్లియర్ గా రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా ఒక విఆర్ఏల జిల్లా సంఘం అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరు స్వామి చెప్తా ఉన్నారు. దాసరి వీరన్న విఆర్ఏల సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కూడా అప్పుల పాలవుతున్నాయని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త యాదాద్రి జిల్లాకు సంబంధించింది కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. ఇక ఈనాడు దినపత్రికకి వెళ్ళినట్లయితే ఇందులో కూడా ప్రధానంగా చర్చ అంతా యాదాద్రి చుట్టే. థర్మల్ విద్యుత్ కేంద్రంపై ఉమ్మడి జిల్లా నేతల విమర్శలు, ప్రతి విమర్శలు. నల్గొండ జిల్లా దామర్చర్లలో నిర్మిస్తున్నటువంటి యాదాద్రి విద్యుత్ కేంద్రంలో రూపాయలు 20,000 కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో అప్పటి మంత్రి జయేష్ రెడ్డి 10,000 కోట్ల అవినీతికి పాల్పడారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. మరి ఇదే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. మరి తిన్నదంతా కక్కిస్తూ ఉంటారు. మరి జయేష్ రెడ్డి కక్కితే మరి 10,000 కోట్లు వస్తాయా రావా మరి చూడాలి. మరి 20,000 కోట్లు అయితే అవినీతి జరిగింది అంటా ఉన్నారు. ఎంతవరకు జరుగుతుందో చూడాలి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అవినీతి జరిగిందనడం అవాస్తవం, సత్య దూరం. అవినీతి ఆరోపణలపైన ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని మాజీ మంత్రి జయేష్ రెడ్డి స్పందన ఇది. అసెంబ్లీలో ఒక సింహంలాగా గర్జించి చెప్పినటువంటి పరిస్థితి. మరి మంత్రి జయేష్ రెడ్డి మరి లోపల ఎట్లాంటివి ఉన్నాయో కానీ బయటికి మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అసెంబ్లీలో ఒక అధికార పార్టీ వ్యవహరించినట్టుగా కూడా వ్యవహరిస్తే వస్తా ఉన్నారు ప్రతి మంత్రి కూడా. మరి మాజీ మంత్రులు చూడాలి మరి అసలు ఏం చేస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ. మేము గతంలో ఈడ్స్కపోయి అనలేస్తాం, చేస్తాం, ఇంకో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ మరి నిజంగా వీళ్ళు తప్పు చేసినట్లయితే నిరూపించేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. మరి ప్రజలంతా, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. వైకుంఠనాథుడి దర్శనం ముక్కోటి ఏకాదశి 23న ముక్కోటి ఏకాదశి వైష్ణవాలయాల్లో కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లు. విద్యుత్ కాంతుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి వార్త కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని వేణుగోపాలాచార్యుడు వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.
ఇది సూర్యాపేట ఏదైతే ఓటర్ ఐడిలో ఉన్నటువంటి సవరణలను వెంటనే పరిష్కరించాలని కూడా సత్వరమే పరిష్కారం చేయాలని కూడా కలెక్టర్ ఎస్ వెంకట్రావు గారు ఇచ్చినటువంటి వార్త కూడా ప్రధానంగా ప్రచురితమైంది. ఇకపోతే విధి నిర్వహణలో విశిష్ట సేవ, రైల్వే నేరాల నియంత్రణలో ప్రతిభ, అతిశిష్ట రైలు సేవా పురస్కారం అందుకున్నటువంటి మధుసూదన్ రెడ్డి అనేటటువంటి వార్త కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. రేషన్ కార్డుల మంజూరుకు కసరత్తు, కొత్త రేషన్ కార్డులు ఏదైతే సూర్యాపేట కలెక్టరేట్ సంబంధించినటువంటి వార్త. విధి విధానాలు రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులకు చేకూరనున్న లబ్ధి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి ఏ సంక్షేమ పథకం వర్తించాలన్నా కూడా రేషన్ కార్డులు తప్పనిసరి. 10 ఏళ్లుగా ఈ కార్డుకు నోచుకోక ప్రభుత్వం అందిస్తున్నటువంటి బియ్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా పేదలు దూరం అవుతున్నారు. ముఖ్యంగా పిల్లల పేర్లు నమోదు కాక తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి ఉచిత బియ్యంతో పాటు 3 నెలల పాటు అందించినటువంటి 1500 పథకానికి కూడా చాలా మంది నోచుకోలేదు. 2 పడక గదుల ఇండ్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు దూరమయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఎప్పటి నుంచి చేసుకోవాలనేటటువంటి వాటిలో త్వరలో స్పష్టత రాబోతుంది. అన్ని సవ్యంగా జరిగితే రేషన్ కార్డుల కోసం 10 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి లబ్ధిదారుల కల నెరవేరనుంది. మార్పులకు అవకాశం, ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్నటువంటి మార్పులకు కూడా అవకాశం ఇస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పాత దరఖాస్తులపైన సందిగ్ధం, గతంలో చేసుకున్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,07,000 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. 7,259 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పేర్ల మార్పుల కోసం 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ చేసుకోవాలా లేకుంటే పాతవి పరిగణలోకి తీసుకుంటారా అనేటటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతూ ఉందనేటటువంటి వార్త కూడా ప్రధానంగా వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. మోహన్ బాబు డిఎస్ఓ, రేషన్ కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. కార్డుల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గతంలో వచ్చినటువంటి దరఖాస్తులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించామనేటటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. మరి మొత్తానికైతే 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త ఈనాడు దినపత్రికలో వచ్చింది. మరి పాతగా ఇంతకుముందు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మరి పరిగణలోకి తీసుకుంటారు, లేదంటే మళ్ళీ అప్లై చేయాలనేటటువంటి అంశం కూడా ప్రశ్నార్థకం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల పేరు మార్పునకు వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలు అని చెప్పి అయితే 10 లక్షలు అంటే నల్గొండలో 4,66,101 రేషన్ కార్డులు ఉన్నాయి. పేరు మార్పు కోసం 7,621, సూర్యాపేటలో 3,24,224 రేషన్ కార్డులు ఉంటే పేరు మార్పుకు 4,326 ఉన్నాయి. యాదాద్రిలో 2,16,853 ఉంటే పేరు మార్పు కోసం 3,782 రేషన్ కార్డులు ఉన్నాయని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్ కమిటీలని సూర్యాపేట జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు రాహుల్ హెగ్దే. దీనికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో కూడా యాంటీ నార్కోటిక్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తా ఉంది. మరి ఈ స్థాయికి ఎదిగింది సూర్యాపేట, చూసుకోవాలి. యాంటీ నార్కోటిక్ సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి దుస్థితికి ఇలా సూర్యాపేట జిల్లా వచ్చిందంటే ఎంతవరకు అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సాక్షి దినపత్రికకు పోతే, వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలి, కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ JN1 తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అధికారుల దృష్టి. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. జనరల్ ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటుకు చర్యలు. కరోనా మహమ్మారికి మళ్లీ పంజా విసురుతోంది. పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ JN1 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అనుమానం ఉన్న వారందరికీ కూడా కరోనా పరీక్ష చేయాలని అధికారులను ఆదేశించింది. అంటే అనుమానం ఉన్న వాళ్ళంతా కూడా పరీక్ష చేసుకోవాలని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. మరి జనరల్ ఆసుపత్రిలో వస్తువులు ఇలా: కోవిడ్ పడకలు 50, ఆక్సిజన్ సదుపాయం 30 పడకలకు, వెంటిలేటర్లు 25, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ సామర్థ్యం 21,000 లీటర్లు అని కూడా ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. ఆందోళన చెందొద్దని కూడా డాక్టర్ మురళీధర్ రెడ్డి జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా కేసులు పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేదు. JN1 వైరస్ విస్తరిస్తున్న ప్రచారం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆసుపత్రిలో వైద్యులు, మందులకు ఎలాంటి ఇబ్బంది లేదు. బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని కూడా, ఆందోళన అవసరం లేదని కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తా ఉన్నాడు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలనేటటువంటి ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ వచ్చింది. మరి ఎస్పీ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇక్కడేమో కలెక్టర్ కూడా దానికి సంబంధించిన చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. సో ఎస్పీ రాహుల్ హెగ్దే. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని
రాహుల్ హెగ్దే అన్నారు. గురువారం పోలీసు కార్యాలయంలో కేసుల నమోదు, దర్యాప్తుపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల లోపాలు లేకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చింది. వచ్చే నెల ఏదైతే నేరేడుచర్ల మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పైన కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త సాక్షి దినపత్రికలో చూసుకోవచ్చు. నిధుల దుర్వినియోగంపై విచారణ, ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేస్తున్నటువంటి ఆర్డీఓ సూర్యనారాయణ, ఆడిట్ అధికారి సంతోష్ రావు, ఆర్డీఓ జిల్లా అడిషనల్ విచారణ, కోదాడ ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టినటువంటి అధికారులు. అంటే ఎంపీపీ, ఎంపీడీఓ సుమారు 40 లక్షల వరకు మండల పరిషత్ నిధులు దుర్వినియోగాన్ని గత 10 రోజులుగా వరుసగా వస్తూ ఉంటే ఇవాళ పోయి ఆడిట్ నిర్వహించినని చెప్తాను. మరి ఆడిట్లో అయితే దొంగ లెక్కలు ఉన్నాయి, మరి పనులు చేసిరా చేయలేదన్నది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓన్లీ లెక్కలు కాదు, వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రహారీ నిర్మాణంపై దుమారం, ఎంపీడీఓ కార్యాలయం ఉత్తరం వైపు వాస్తుకు బాగోలేదని 7 అడుగుల స్థలాన్ని వదిలేసి ప్రహారీ గోడం నిర్మించి మిగిలిన స్థలాన్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 2 నెలల కిందట కార్యాలయం పక్కన ఉన్నటువంటి స్థల యజమాని ఈ ఫెన్సింగ్ ను కూల్చివేశాడు. పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ప్రహారీలోనికి ఎలా కట్టారని 2 నెలల కిందట ఫెన్సింగ్ కూల్చివేస్తే తిరిగి ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎంపీటీసీలు ఎంపీడీఓను ప్రశ్నించారు. విచారణకు అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ గోడను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విచారణకు ఎంపీపీ చింత కవితారెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ, జెడ్పీటీసీ మిగతా వాళ్ళంతా కూడా పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా మరి నమోదైనాయి. మరి చూడాలి మరి ఏమైందో, ఆ విచారణ కొసలేదా కాదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఈ నెల నుంచే మొదలైనటువంటి సరఫరా, లబ్ధిదారులకు తప్పిన దొడ్డు బియ్యం తిప్పలు. హుజూర్ నగర్ సంబంధించినటువంటి వార్త. అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యం అందుబాటులో రాబోతా ఉన్నాయని కూడా ఒక వార్త. సన్న బియ్యంతో భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచి సన్న బియ్యంతో వండిన భోజనం పెడుతున్నాం. గతంలో దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెట్టడం చాలా మంది తినడానికి అసలు ఇష్టపడేవారే కాదని కూడా చెప్తాను. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారని శాంతరాజ్యం అంగన్వాడీ టీచర్ చెప్తా ఉంది హుజూర్ నగర్. పోషకాలతో కూడిన బియ్యం సరఫరా, అంటే సన్న బియ్యం పెట్టగానే పోషకాలన్నీ వచ్చినాయి కూడా మరి జ్యోతి పద్మ జిల్లా సంక్షేమాధికారి. అంటే అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఈ నెల నుంచి పోషకాలతో కూడినటువంటి సన్న బియ్యం సరఫరా చేస్తుంది. ఇక ప్రతిరోజు కేంద్రాలకు వచ్చేవారి సన్న బియ్యం వండిన భోజనం అందిస్తాం. అంటే కేంద్రంలోకి వచ్చిన వాళ్ళకి లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. ఇళ్లలోనే పత్తి నిల్వలు, ధర పెరుగుతుందని ఆశతో ఇళ్లలోనే నిల్వ చేసినటువంటి రైతులు రంగుమారి రేటు మరింత తగ్గుతుందేమో అనే ఆందోళన. ఈ ఏడాది సుమారు 1,12,500 ఎకరాల్లో పత్తి సాగైంది. నాగారం అంటే పత్తికి ధర లేక రైతులు దిగాలు చెందుతా ఉన్నారు. ధర లేకపోవడంతో మాచిరెడ్డిపల్లిలో ఇంట్లో నిల్వ ఉంచినటువంటి పత్తి అంటే పత్తికి రేటు లేకపోవడంతో ఇంట్లలో నిల్వ చేస్తా ఉన్నారని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. రైతులకు మిగిలేది ఏం లేదు, 5 ఎకరాల్లో పత్తి సాగు చేశాను, వరికి బదులు పత్తి పంట వైపే ఎక్కువ పెట్టుబడి పెట్టాను. గత ఏడాది కింటా 8,000 ఉంటే ఈ ఏడాది 7,000 ధర ఉంది. ధర పెరుగుతుందని ఆశించి ఇంటిలోనే పత్తి నిల్వ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. పత్తి రంగు మారుతుండటంతో భయమేస్తుంది. ప్రస్తుతం 6,000, 7,000కు విక్రయిస్తే రైతులకు మిగిలేది ఏమీ లేదని శీలా కృష్ణమూర్తి మాచిరెడ్డిపల్లికి సంబంధించిన రైతు చెప్తా ఉన్నాడు. ధర లేక నష్టపోతున్నామని ఇంకొక రైతు చెప్తా ఉన్నాడు. ఈ ఏడాది పత్తి దిగుబడి లేదు, ఆశించిన స్థాయిలో ధర కూడా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక నష్టపోతున్నాం. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర కింటాకు 10,000 చొప్పున చెల్లించి ప్రజలను ఆదుకోవాలని కూడా సంకటి వెంకటేశ్వర్లు పసునూరుకు సంబంధించినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రైతు. నేడు వామపక్షాల దేశవ్యాప్త నిరసన అని ఒక వార్త ప్రధానంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి చూసుకోవచ్చు. పార్లమెంటు సభ్యుల అప్రజాస్వామిక సస్పెండ్ చేసినందుకు వీళ్ళు దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసన తెలుపుతా ఉన్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి వార్త. ఇంకొకటి గోదాదేవికి పూజ చేస్తున్నటువంటి అర్చకులని మఠంపల్లికి సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ఇంకా ఇవి అంటే ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేస్తున్నటువంటి రికార్డును పరిశీలిస్తున్నటువంటి డిఈఓ అశోక్, మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో డిఈఓ అశోక్ గురువారం ఎంఈఓ చతుర్నాయక్తో కలిసి తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యాబోధన, సిలబస్ పూర్తి, మధ్యాహ్న భోజనం, ఆయా సబ్జెక్టుల విద్యార్థుల సామర్థ్యం అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులను ఆన్లైన్లో బోధించేటటువంటి పాఠ్యాంశాలను పునశ్చరణ చేస్తూ సిలబస్ పూర్తి చేయాలని, మధ్యాహ్న భోజనం నాణ్యత పాటించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని 10వ తరగతి విద్యార్థులు ఇది అంటే రికార్డులన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. కానీ మీరు పోయిన కాడ బళ్ళల్లో కనీసం బాత్రూమ్ వస్తువులు ఉన్నాయా? పోరగాళ్ళు పోతానికి జాగా లేకుండా అయిపోయింది. నేను ఒక సూర్యాపేట టౌన్లోనే చూసిన, ఒక దగ్గర పిల్లలు బయటికి టాయిలెట్ కానీ బయటికి పోతే కిలోమీటర్ల దూరం నడుచుకొని పోయి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళెమ్మటి నిన్న ఉదయమే నేను వాళ్ళెమ్మటి కోతులెమ్మటి పడతా ఉంటే
ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక వీడియో తీస్తే ఎట్లుంటదంటే చిన్నపిల్లలు ఎమ్మటి కోతులు పడతా ఉంటే నువ్వేం చేస్తున్నావురా అని నన్ను ఏడదెడతారు అని చెప్పి ముందుగా పిల్లల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి సలహాలు అంటే చిన్నపిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. ఆ కోతులు దగ్గర 3-4 కోతులు ఎమ్మడి పడతా ఉంటే ఆ పిల్లలు ఉరుకుతా ఉన్నారు ఆ రోడ్లు ఎమ్మడి పడి అట్నే. కనీసం బాత్రూమ్ వస్తలేదు, టాయిలెట్ పోదామంటే బాత్రూమ్ వస్తలేదు, 100 మందికి ఒక బాత్రూమ్ కూడా లేకపోతే ఉన్న ఒక బాత్రూమ్ టీచర్లు వాడితే పిల్లలంతా కూడా బయటకు పోయాల్సినటువంటి పరిస్థితి. అదే టీచర్లను బయటికి పంపి లోపల పిల్లల్ని పోయిపోయారు. మీకైతే చల్లగా ఉండాలి, పిల్లల్ని అయితేనే బడికి వచ్చేటటువంటి పిల్లల్ని బజార్లలో ఎక్కడో పోయి ఏనన్నా పోసిరా పోరాని ఆయన అంటారు. ఇది జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థలో. కనీసం బాత్రూమ్ వస్తువులు లేవు, బోర్డులు ఉండవు, డోర్లు ఉండవు, అసలు తరగతి గదులు ఉండవు, ఏముండవు. ఏమైనా ఎంక్వైరీలు చేస్తూనే ఉంటారు. కానీ కనీసం మీరు స్వచ్ఛందంగా డొనేట్ ఏదైతే ప్రభుత్వ జీతాలు తీసుకుంటా ఉన్నారో మీరు స్వచ్ఛందంగా మీకు తిండి పెడుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి మరి మీరే డొనేట్ చేసి కూడా దాన్ని చేసుకోవచ్చు. మరి చేయదలుచుకుంటే నివేదిక పంపేటటువంటి టైం మీకు లేకుంటే ఆ విధంగానే అడుగులు వేయాలి. మీ చదువు చెప్పేటటువంటి పిల్లలే కదా, మీకు 4 మెతుకులు దొరుకుతున్నట్టు వాళ్ళ వల్లనే కదా. నివేదికన్నా పంపాలి, లేదంటే మీరన్నా చేయాలి. మరి నివేదికలు ఎన్ని పంపిరు ఇప్పటికి? మీరు కనీసం వస్తువులు లేవు, బాత్రూమ్ లేవు అని ఏమైనా నివేదికలు పంపిరా? పంపరు. మా దృష్టికే రాలేదని అధికారులు అంటారు, పై అధికారులు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్లయితే పంటకు పెట్టుబడి ఏది, రైతు బంధు కోసం ఎదురుచూపు. జిల్లా వ్యాప్తంగా 5.42 లక్షల మంది రైతులు రావాల్సినది 624 కోట్లు. ఇప్పటివరకు పక్కాగా హాజరు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ తో అటెండెన్స్. జినుమడి జిల్లా వ్యాప్తంగా 30 కాలేజీల్లో అమలు విజయవంతంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. హాజరు నమోదు చేసుకున్నటువంటి 675 మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది సమయపాలన హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బయోమెట్రిక్ విధానాన్ని విద్యాశాఖ చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ విధంగా అమలు చేస్తుండగా విజయవంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 675 మంది బోధనేతర సిబ్బంది నిత్యం బయోమెట్రిక్ తో హాజరు వేస్తున్నారు. దీంతో అధ్యాపకుల సమయపాలన పాటింపు హాజరు శాతం పెరిగింది. మరి జీతాలు తీసుకున్నాక సమయానికి రాకుంటే మరి చదువులు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండాలి, బయోమెట్రిక్ ఉండాలి. వాళ్ళు చెప్తురా చెప్పట్లేరా, నిజంగా క్లాసులకు పోట్లేదా అన్నది కూడా పర్యవేక్షణ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు క్లియర్గా పాఠాలు చెప్పినప్పుడే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సింది. ఉమ్మడి జిల్లాలో బోధనేతర సిబ్బందికి వివరాలు. నల్గొండలో కళాశాలలు 12 ఉంటే అధ్యాపకులు 185, రెగ్యులర్ గెస్ట్ లెక్చరర్లు 60, నాన్ టీచింగ్ స్టాఫ్ 50, మొత్తం 295 మంది. సూర్యాపేటలో కళాశాలలు 7 కళాశాలలు ఉంటే అధ్యాపకులు 98, గెస్ట్ లెక్చరర్స్ 42, నాన్ టీచింగ్ స్టాఫ్ 35 మంది, మొత్తం 175 మంది. యాదాద్రిలో 11 కళాశాలలు ఉంటే అధ్యాపకులు 147, గెస్ట్ లెక్చరర్లు 30 మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ 28 మంది, మొత్తం 205 మంది ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 కళాశాలలు ఉంటే అధ్యాపకులు 430, రెగ్యులర్ వాళ్ళు ఉంటే గెస్ట్ లెక్చరర్లు 132 మంది ఉంటే నాన్ టీచింగ్ స్టాఫ్ 113 మంది, మొత్తం 675 మంది ఉంది. ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగింపని కూడా చూసుకోవచ్చు. ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తున్నామని వారు సూచించినటువంటి విధంగానే 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా విధులకు అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది సమయానికి వచ్చి బయోమెట్రిక్ వేలిముద్రలు హాజరు వేస్తున్నారు. అటు విద్యతో పాటు ఇటు కార్యాలయంలో జరగాల్సినటువంటి పనులు సమయపాలనతో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఏ కళాశాలలో ఎవరు వచ్చారో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అధ్యాపకుల సమయం పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారు. దసరా నాయక్ డిఐఈఓ నల్గొండ జిల్లా అని కూడా వార్త చూసుకోవచ్చు. అందరూ సమయపాలన పాటిస్తున్నారని కూడా కలకోట నాగేందర్ ప్రిన్సిపల్ కేపీవైఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండకు సంబంధించినటువంటిది ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా. ఆటో కార్మికులకు జీవనభృతి కల్పించాలి. ఏఐసిటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మునుగోరులో భారీ ర్యాలీ నిర్వహించినటువంటి ఆటో డ్రైవర్లు అనేది కూడా ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి యాదాద్రికి సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి వార్తలలో మరి ఇది రంగురంగుల దాంట్లో సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఇయ్యాల్సినటువంటి అవసరం నమస్తే తెలంగాణ అయితే పత్రిక ఉన్నది. ఇది మొత్తానికి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు, ప్రధాన వార్తలు. ఎందుకంటే మీరు క్లియర్గా తెలుసుకుంటా ఉన్నారు ప్రతిరోజు కూడా ఏదైతే ఇవన్నీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంటే ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి వార్త కూడా మేము ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ చాలా వరకు కూడా అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేరు కొంతమంది.
ఇప్పుడు ఏదైతే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం పెట్టిన కాంచి కూడా సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతూ ఉన్నారు. ఇంకా కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను ఆదరిస్తారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం.